పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టపడి పిజ్జా దోశ చేసుకుందాం. మామూలుగా దోశ పిండి తీసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం సాల్ట్ వేసుకున్న దోశ పిండి తీసుకున్నాను. పాన్ వేడెక్కిన తర్వాత దోశ పిండి వేసుకొని పాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ బాటర్ 2 నుంచి 3 గరిటెలు వేసుకోవాలి. ఎందుకంటే దోశ మరీ సన్నగా ఉండకూడదు, కొంచెం మందంగా ఉంటే బాగుంటుంది. దోశ వేసుకున్నాక దానిపైన నెయ్యి కానీ బటర్ని కానీ వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. దానిపై నుండి పిజ్జా సాస్ రాసుకోవాలి. మళ్ళీ దానిపైన వెజ్ మయోనీస్ రాసుకోవాలి. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా దోశ అంతా వేసుకోవాలండి. ఉంటే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. మా పిల్లలు తినరు కాబట్టి స్కిప్ చేసేస్తున్నాను. ఇప్పుడు టమోటా వేసుకుంటున్నాను. ఆ తర్వాత స్వీట్ కార్న్ కూడా వేసుకోవాలి. ఇలా మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ ఏమైనా వేసుకోవచ్చండి. ఆ తర్వాత పెప్పర్ పౌడరు, ఆరిగానో కానీ మిక్స్డ్ హర్బ్స్ కానీ మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోండి. ఆ తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. అంటే ఇవన్నీ కూడా వేసుకుంటే పిజ్జా టేస్ట్ వస్తుంది. మీరు కావాలనుకుంటే మీ పిల్లలు తినని వెజిటేబుల్స్ ఏవైనా ఉంటే వాటిని స్కిప్ చేసుకోవచ్చు కూడా. ఇప్పుడు చీజ్ని తురుముకోవాలి. అంటే చీజ్ కొంచెం కరిగేంత వరకు మూత పెట్టుకోవాలి. ఎమ్మిగా ఉండే పిజ్జా దోశ రెడీ అయిపోయింది.